బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో బీజేవైఎం ఆందోళన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీజేవైఎం నేతలు దహనం చేశారు. విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను అవమానించే విధంగా సీఎం మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన కూడా బీజేవైఎం ఆందోళన చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీజేవైఎం నేతలు దహనం చేశారు. విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, బీజేవైఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులపై మాట్లాడిన మాటల విధంగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దిల్సుఖ్ నగర్ లో బీజేవైఎం ఆందోళన చేపట్టింది. సీఎం దిష్టి బొమ్మను కూడా దహనం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన కార్యక్రమం కొనసాగించామని చెప్పేసి అటు బీజేవైఎం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులను అవమానించే విధంగా కూడా సీఎం మాట్లాడారంటూ అటు బీజేవైఎం నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అటు బీజేవైఎం నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కూడా దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను క్రిమినల్స్ గా అభివర్ణించారని ఆరోపిస్తూ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. విద్యార్థులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి వారు ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిరసనలో నాయకులు కూడా దహనం చేసిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే విద్యార్థులను చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి అటు బీజేవైఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆగ్రహాన్ని కూడా కలిగించాయని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఇప్పటికే విద్యార్థుల పట్ల విద్యార్థుల పట్ల కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా యావత్ విద్యార్థి లోకం కూడా మండిపడుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఈ నిరసన సందర్భంగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతసేపు బీజేవైఎం నాయకులతో పాటు పోలీసులకు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ శాంతి భద్రతకు భంగం కలగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి ఉంచారని చెప్పేసి అటు పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా అక్కడ అంటే భారీగా రష్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు వీకెండ్ కావడంతో అక్కడ ఎక్కువ రద్దీ ఉంటున్న నేపథ్యంలో ఎక్కడ ఏమైనా అల్లర్లు జరుగుతాయనే అనుమానంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక బీజేవైఎం నాయకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతూ అటు దిష్టి బొమ్మను కూడా దానం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. శ్రీజ, అయితే ఉదయ్, మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే బీజేవైఎం నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఇది అటు ఢిల్లీలో కూడా జంజీ ఏదైతే ధర్నా నిర్వహించిందో ఆ ధర్నాకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పూర్తిగా మద్దతు తెలుపు నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశారు. కానీ అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులను ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. అటు కించపరుస్తూ కూడా మాట్లాడారని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.